మీకు ఒక శుభవార్తను తీసుకొని వచ్చిన శుభవార్త అనగా మంచి వార్త. ఈ లోకంలో మనం అనేకమైన వార్తలు చూస్తున్నాం. మొన్నటి దినాన కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నామట. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అటు ఖమ్మం ప్రాంతంలో ఇట్లా కొన్ని వరదలు వచ్చినప్పుడు చాలా మంది నిస్సహాయ స్థితిలో ఆదుకోవడానికి రక్షణ కొరకు ఎంతో మంది ఎదురు చూసి ఉన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి తన బుల్డోజర్ తీసుకొని వెళ్ళి ఆ ప్రజల కొరకు త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాంట్లో ఎంతో శ్రమ ఉన్నది, అందరూ అభినందించి ఉన్నారు. అంటే ఈ లోకంలో మనుషులు నశించిపోతున్నప్పుడు, వరదల చేత కొట్టుకొని పోతున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఆదుకోవడానికి ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని చాలా మంది పిలుపు కూడా ఇచ్చిన్నారు. అలాంటి పరిస్థితే మన ఆధ్యాత్మికమైన స్థితిలో పాపంలో కొట్టుకొని పోతూ నరకపు పాలవుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ లేక దేవునికి దూరమైన మానవుల కొరకు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపముల నుండి విమోచన కలుగ చేయడానికి యేసు క్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ వరదలలో చిక్కుకున్న వారికి ఏ విధంగానైతే సహాయం చేయడానికి ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ వ్యక్తికి సహకరించి ఉన్నారో, మీరు కూడా ప్రభువైన యేసు క్రీస్తుకు మీ చెయ్యిని అందిస్తే ఆయన మీ పాపములో నుండి నరకంలోనికి దిగిపోకుండా ఆయన పరలోక రాజ్యంలోనికి, ఆయన ఉండే రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుపోవడానికి ఆయన సిద్ధ మనసు కలిగి మానవునిగా ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కొరకు తన ప్రాణమును సైతం అర్పించి, ఎవరైతే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అని నీ నోటితోని ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తావో అప్పుడు నీకు రక్షణ కలుగుతాది. కనుక ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యము చేస్తే మనకు రెండు మార్గాలు ఉంటాయి. యేసు ప్రభు ఒకవేళ నీకు చెయ్యి అందించినప్పుడు ఆ చెయ్యి పట్టుకోకపోతే ఆ పాపముల చేత నిత్య అగ్నిలోనికి దిగిపోతావు. ఈ లోకంలో ఒక సామెత ఉన్నది, 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు అంటారు. ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది జీవితాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని కొంతమంది చెప్తా అంటే దుష్టుని శిక్షించడానికి ఎంతో మంది రావచ్చు, రాకపోవచ్చు. కానీ దుష్టులను సైతము రక్షించడానికి ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఎవరైతే నశించిపోతున్నారో పాపముల చేత అపవాదికి అగ్నిలోనికి దిగిపోతున్నారో వారికి చేయి అందించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అదే శుభవార్తను మీకు తీసుకొని వచ్చినాం. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక ఇదిగో నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు ఏమైపోతుందో తెలియదు, రేపటి దాకా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఒక క్షణంలో కూడా మానవ జీవితము నీటి బుడగ లాంటిది, మానవ జీవితము గడ్డి లాంటిది. ఉదయం పచ్చగా ఉండి సాయంత్రం వరకు అది వాడిపోతుంది, అది ఎండిపోతుంది. కనుక మనిషి జీవితం కూడా ఒక క్షణములోనే ఏమైపోతుందో తెలియదు. మనం చాలా సార్లు అంటాం, అరే ఇప్పుడే మన ముందుకు వెళ్ళిపోయినాడు, ఇప్పుడే ఏం జరిగింది అని. ఒకవేళ చనిపోయిన వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడుతుంటా అంటాం, కానీ ఒక క్షణములోనే ఏమి జరుగుతుందో తెలియదు. ఒక్క క్షణములోనే కూడా అగాధములోనికి దిగిపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఈ శుభవార్త చెప్పుతున్నది ఎందుకంటే మేము ఒకప్పుడు నశించిపోతున్న మాకు ఇలాంటి శుభవార్త తీసుకొని వచ్చినప్పుడు సత్యమేందో గ్రహించి ఆయనతో యుగ యుగములుండే రాజ్యము కొరకే మేము ఆయనను విశ్వసించి ఉన్నాం. ఆ విశ్వాసమును బట్టి మీరు కూడా ఒకవేళ నశించిపోతున్న జీవితాలు ఉన్నాయి కనుక ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ ప్రకటించడానికి యేసు ప్రభువు మాకు ఇచ్చిన ఆ భారాన్ని బట్టి మీ వద్దకు వచ్చిన్నాం. కనుక నువ్వు ఈ దినాన ఈ సువార్త వింటున్న నీవు ఎవరైనా సరే, దీనికి కులమత భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కనుక ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇదిగో సమస్త భారం మోచిన వారులారా నా యొద్దకు మీరు రండి. నువ్వే భారమైనా మోస్తుండవచ్చు, నువ్వు ఒక అగాధంలోనికి పాపముల చేత చచ్చిన వారి వలె ఉండవచ్చు, కానీ చచ్చిన వారికి దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వలన జీతము మరణము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నిత్య జీవమునికి కావాలంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు మనది కాదు కనుక నువ్వే స్థలంలో ఉండి విన్నా ఒకవేళ మాతో ప్రార్థనలు ఏకించు, ప్రభువా
ఇప్పటి వరకు మేము ఈ మాటలు వినలేదు. నువ్వు రక్షకుడుగా వచ్చి ఉన్నావు. ఇదిగో ఈ లోకంలో చూస్తే అప్పుడు నరక వరదల్లో కొట్టుకుపోతున్న వారిని ఒక వ్యక్తి రక్షించినందుకే ఆయనను అభినందించినారు. కానీ అంతకంటే గొప్ప త్యాగం చేసి ఉన్నావని మేము 7 దినాలు వింటున్నాం. కానీ నువ్వు త్యాగమూర్తి కనుక పాపంలో చచ్చిపోతున్న మమ్మలను ఇదిగో అగ్నిలో నుండి లాగడానికి వచ్చిన నీవు మా చేతిని నీకు ఇస్తున్నాం ప్రభు. మమ్మలను కూడా నీ బిడ్డలుగా స్వీకరించి మరి మాతో కలిసి ప్రార్థనలో ఏకీవిస్తే ఆయన రక్షించడానికి సమర్థుడు గనుక ఇదే సమయం గనుక మన ప్రార్థనలో ఏకీవిస్తాం. దేవుడికి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన